హలో ఫ్రెండ్స్, ఇవాళ చెట్లకి వచ్చిన మండుకొని చెట్లల్లో అంటే మక్క కాడ మైసమ్మకు కట్ట మీద మైసమ్మకు మాకెను కోసి కోళ్ళను కోసుకొని పెద్దమ్మకు ఎల్లమ్మ కాడ ఈ మక్క కనబడేది అందరం వచ్చినాం. ఇక ఫ్యామిలీ అంతా వంటలు నడుపుతుంది. అన్నం కూర చికెన్ అయింది కానీ మటన్ ఇప్పుడు ఎత్తురు పోయి మీద. ఇదంతా సీరియల్ కట్టింది అంతా మక్క 9-10 ఎకరాలు అవుతుంది. ఓ అక్కడికి ఉంది అన్నోళ్ళు అది. ఇది బోట్ వేసిర్రా ఒకసారి మూతుంది బాగానే బోట్ వేసి మటానికి తాలుపు నడుపుతున్నాడు. కోతలు వచ్చినాయి, కోతలను కొట్టడానికి పోతున్నాం మేము. పీక వలుకుతుంది మా వాడిని. ఇవి పొలముకు బిలుకుంది, పెద్ద బిలుకులకి వెళ్ళి వచ్చినాయి కోతలు. చుట్టూ జాలి కట్టినా కానీ కోతలు వస్తాయి. కోతల జాలి ఇది కనబడుతుంది, వైట్ జాలి. కోతలు రాకుంటే జాలి చీరలు ఒక 50 చీరలు కుట్టి కట్టిరు. ఇక అయినా కానీ కోతలు వస్తున్నాయి. కోతులు రాకుండా పులి బొమ్మలు. పులి బొమ్మ పెడితే భయపడి రావన్నట్టు. ఆడుతుంది పులి, కర్ర అడ్డమైంది పులికి. ఈ జాలికి పులి బొమ్మ కట్టారు. ఈ పొలములా నీళ్ళు లేవు, చూసారా? నీళ్ళు లేవు, చెప్పు కాళ్ళతో నడిచినా దిగబడతలేదు. చెరువు కట్ట కిందనే కానీ చెరువులో నీళ్ళు లేవు, ఈ పొలంలో నీళ్ళు లేవు. కట్ట కింద పొలంలో 3 రోజులకు తడి పెడితే ఇట్లుంది. పొలం మంచిగానే ఉంది, అందులో సూపర్ ఉంది పొలం. కానీ కొద్దిగా గడ్డి అవుతుంది అన్నట్టు. ఇట్లా నీళ్ళు లేకుంటే గడ్డి అవుతుంది. గిట్టి చిక్కులు పీకోదు, నువ్వు పీకోదు. ఇది పెట్టిండు. ఇది ఎందుకు కూతున్నావు చెప్పు. చెప్పులు దొరుకుతుండు సోపు. నేను పెడతాను, నువ్వు గిది ఫస్ట్. ఇది ఎందుకు కూతున్నావు చెప్పు. ఎందుకు కూతున్నావు? అది కోతులు వచ్చినాయి. ఇక్కడ కూర్చున్నారు. కూర పొయ్యి మీద వేసినాక ఎప్పుడు ఉడుకుతుందా అని పొయ్యి కాడనే కూర్చుంటే చూస్తారు అందరు. పెళ్లి రోజు కోని కొత్తారంటే అయిపోయాయి. కేకుని కోసే వాళ్ళు కోని కొత్త అయిపోయాయి. భూమివో ఇది ఇట్లా మక్క ఎంత ఉంది అట్లా పట్టుకొని తిరుగుతూ అయిపోయాయి.